కేంద్ర ప్రభుత్వంలో మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత విలువ ఉందో అనటానికి ఒక వీడియో క్లిప్ చూపిస్తా చిన్నదే చూడండి ఒకసారి. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మన కూటమి ప్రభుత్వం తరపు నుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం జరిగింది ఢిల్లీ. ఆ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు అక్కడికి. నరేంద్ర మోడీ గారు అక్కడ ఉన్నటువంటి నాయకులకి అందరికీ నమస్కారం పెడుతూ ముందుకు అలా వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి కనిపించేసరికి ఆయన దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో కాసేపు మాట్లాడడం జరిగింది సరదాగా. ఆ తర్వాత కొంచెం ముందుకెళ్ళేసరికి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకు కూడా నమస్కారం పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చి సరదాగా కాసేపు మాట్లాడారు. ఆ వేదిక మీద చాలా పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరితోని ఈ విధంగా ఆయన ప్రవర్తించలేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితోనే ఆ విధంగా ప్రవర్తించడం జరిగింది. ఎందుకు అనేదానికి ఒక కారణం అయితే ఉంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా అవటానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే బీజేపీకి పూర్తి స్థాయిలో సీట్లు రాలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి సీట్ల ద్వారానే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేశారు కేంద్రంలో. సో ఆ విశ్వాసం ఖచ్చితంగా కనబరచాలి. అదే చేశారు మోడీ గారు. ఎక్కడికి వెళ్ళినా, ఆ మీటింగ్లో కానీ బయట ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి గురించి స్పెషల్గా మాట్లాడడం జరుగుతుంది. ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా అదే విధంగా జరుగుతుంది ఈ మధ్యలో ఎక్కడికి చూసినా. కానీ ఒకసారి గతాన్ని కనుక చూసుకుంటే కనుక వైసీపీ గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ వచ్చింది. డైరెక్ట్గా గవర్నమెంట్ని ఫామ్ చేసేశారు. ఒక రకంగా బీజేపీ వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేసిన రాష్ట్రానికి మాత్రం ఎటువంటి ఆర్థిక సహాయం సరిగ్గా చేయలేదు 5 ఏళ్ల పాటు. అదేవిధంగా 2014లో కూడా అదే జరిగింది. 2014లో బీజేపీ వాళ్ళు రాష్ట్రానికి సరిగ్గా ఆర్థిక సహాయం చేయకపోవటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు విభేదించి మోడీ గారిని విమర్శించడం జరిగింది. మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం జరిగింది. ఇద్దరు ఒకరినొకరు ప్యూర్లీ ఒకరికొకరికి రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో రాజకీయ పరంగా కలవాల్సి ఉంటుంది. ఇప్పుడు అటువంటి సిచ్యువేషనే చూసాం. మన రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇక్కడ ఈ 5 ఏళ్ల పాటు కేంద్రం నుంచి ఎన్నో కన్ను నిధులు గతం కంటే బెటర్గా తెచ్చుకుంటే కనుక రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది. ఈ విజువల్ వేసుకుండి పవన్ కళ్యాణ్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. అంటే మన వాళ్ళకి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే అంశం గురించి మనం ఆలోచించే కంటే ఈ షేక్ హ్యాండ్ల కంటే రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవటంలో ఎక్కువ ప్రయత్నం, ఎక్కువ ఆలోచన కనపరిస్తే కనుక 5 ఏళ్ల పాటు మన రాష్ట్రం బాగుపడే అవకాశం ఉంటుంది.